ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధము భారతదేశాన్ని తాకింది. ప్రతి ఇంటా కూడా యుద్ధం యొక్క వాతావరణం కనిపిస్తుంది. గ్యాస్ ఎఫెక్ట్‌తో గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో గత 2, 3 రోజుల నుంచి ఏపీలో ఉన్నటువంటి అన్ని హోటళ్లు అదేవిధంగా పీజీ హాస్టల్‌లో ఇబ్బంది పడేటువంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. మన కర్నూలు నగరంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్‌కి అనుబంధంగా ఇక్కడ అనుపమ హోటల్ ఉంది. అనుపమ హోటల్‌లో మనం చూస్తా ఉన్నాం. గ్యాస్ అయిపోయి నిలిచిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా వండడానికి మధ్యలో పెట్టినటువంటి నేపథ్యంలో ఇంకా పూర్తి కానటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇక్కడ బస్ స్టాండ్‌కి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా 24/7 అంటే 24 గంటలు 7 రోజుల పాటు తప్పనిసరిగా ప్రత్యామ్నాయంగా రాత్రి వచ్చేవాళ్ళు లేకుంటే ప్రయాణం చేసేవాళ్ళు భోజనం చేయాలన్నా, టిఫిన్ సెక్షన్ చేయాలన్నా ఫేమస్‌గా ఉన్నటువంటి హోటల్ ఇది. ఈ హోటల్‌కి సంబంధించి నిత్యం కూడా సుమారు 70, 80 మంది ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి గ్యాస్ కొరత ఏర్పడడంతో ఎక్కడికెక్కడ హోటల్స్ మూతబడేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. దీంతో పాటు ప్రత్యామ్నాయంగా వంట చెరుకు ఉపయోగించి వంట చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నటువంటి కొన్ని హోటల్స్ పరిస్థితి అయితే ప్రత్యామ్నాయ మార్గం లేక అక్కడ చేసుకోవడానికి అవకాశం లేక మూతపడేటువంటి అవకాశం మనతో మాట్లాడు కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గత 2 రోజుల నుంచి గ్యాస్ కొరత ఉంది. వంట ఎలా చేస్తున్నారు? హోటళ్ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రస్తుతానికి వంట కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం సార్. చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఇప్పుడు గ్యాస్ లేనందువలన. చాలా ఇబ్బందికరంగా కట్టెల పైన చేస్తున్నాం. అంటే ఇప్పుడు గ్యాస్ మీద వండే వంటకు ఇక్కడ వంట తిరుపతి అంటే వంట పొయ్యి మీద చేసేటువంటి వంటకు ఎలాంటి తేడా ఉంటది? ఎలాంటి ఇబ్బంది ఉంటది? అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది సార్ కట్టెల పొయ్యి మీద చేస్తే. ఇక్కడైతే కొంచెం బాగానే ఉంటుంది సార్. గ్యాస్ లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దీనివల్ల మాకు ఉపాధి కూడా కొద్దిగా కష్టమవుతుంది సార్. అంటే ఎందుకు మీ ఉపాధి కష్టమైతదంటే? మాకు ఉపాధి కష్టమవుతుందంటే ఇక్కడ గ్యాసులు వస్తాయి కదా సార్, మాకు ఉపాధి ఉండేది. గ్యాస్ లేనందువల్ల కట్టెల పొయ్యి మీద చేయడానికి ఉపాధి తక్కువ ఉంటుంది సార్. దానివల్ల ఇబ్బంది అవుతుంది సార్. అంటే ఇప్పుడు గ్యాస్ కనెక్షన్స్ పనిచేసేటువంటి ఉన్నప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు? ఒకవేళ కట్టెల పొయ్యి ఉంటే అక్కడ ఎంతమంది అవసరమైతది కార్మికులు? గ్యాస్ ఉండడం వల్ల ఇప్పుడు దోశ మాస్టరు ఆయన పనిచేస్తాడు. గ్యాస్ లేనందువల్ల దోశ బంద్ అవుతుంది, వడ బంద్ అవుతుంది, పూరి బంద్ అవుతుంది. ఇద్దరు ముగ్గురు మాస్టర్లకు ఉపాధి ఉండదు సార్. కట్టెల పొయ్యి మీద అయితే ఏదో కొద్దిగా చేయగలం. ఇవన్నీ ఏనికి రావు కదా సార్. ఇరాన్ యుద్ధం జరిగేటువంటి ఇది ఉంది. ఇక్కడ మాత్రం మీ ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది. ఏమనుకుంటారు మీరు? చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్నాం సార్ మేము. మాకు ఉపాధి కల్పేయడానికే నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా త్వరగా కోరుచున్నాం సార్. రైట్. డైలీ ఇప్పుడు ఏమేమి అంటే గతంలో ఏమేమి మెనూ పెట్టేవాళ్ళు? ఇప్పుడు ఏం పెడతా ఉన్నారు? గతంలో పూరి, దోస, మైసూర్ బజ్జీ, వడ, బిర్యానీ, రైస్, కర్డ్ రైసు, లెమన్ రైసు, జీరా రైసు అన్నీ పెట్టేవాళ్ళం సార్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. ఓన్లీ భోజనం పెట్టుకునే పరిస్థితి నెలకొంది. ఓన్లీ భోజనం ఒకటే పెడితే మిగతా వాళ్ళు అంటే దోశ తినాలని, ఇడ్లీ తినాలని అనుకున్న వాళ్ళ పరిస్థితి కట్టెల పొయ్యి మీద అనుకూలంగా లేదు సారు. అది హీట్ తగ్గించుకోవడం వల్ల ఐటమ్ నీట్‌గా వస్తుంది. దీనిలో కట్టెల పొయ్యి మీద హీట్ పెరగడం వల్ల ఏ ఐటమ్ చేయనీకి అవకాశం లేదు సార్. అంటే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అలవాటు లేదంటారా మీకు? లేదు కాదు సార్, హీట్ ఎక్కువుంటాది. ఇప్పుడు పూరి కాలాలంటే హీట్ ఉన్నప్పుడు మాడిపోతాది. కస్టమర్ కొటాడతాడు. అటందుకే దాని విధంగా క్లోజ్ చేశాం సార్. ఏం చేస్తే బాగుంటదంటారు? గ్యాస్ త్వరగా వచ్చేటట్లా చర్యలు తీసుకోవాలి సార్. ఒకవేళ గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు, యుద్ధం నిలిచిపోయేటువంటి సిచ్యువేషన్ లేదు, హోటల్ మూసేసే పరిస్థితి ఉంటే మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏం చేయాలి సార్? ఆదుకోవాలి గవర్నమెంట్. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. మాకు ఉపాధి కల్పించేంత వరకు. హోటళ్ల పరిశ్రమ మూతపడేటువంటి ప్రమాదంలో పడింది. గ్యాస్ కొరత తొందరగా తీర్చకపోతే మాత్రం కార్మికులు రోడ్డున పడేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. అనుపమ హోటల్లో సిచ్యువేషన్ ఇదా ఉంది. ఎందుకంటే నిత్యం 24 గంటలు వంట వండేటువంటి కార్యక్రమం చూస్తున్నాం. మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ఈ హోటల్ కనీసం కస్టమర్స్ కూడా లేనటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం ప్రత్యామ్నాయంగా వంట చేసేందుకు వంట చెరుకును వాడి ఉపాధి ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇక్కడ వంట చేసేందుకు ప్రత్యామ్నాయంగా వంట చెరుకు ఉపయోగించి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గ్యాస్ కొరత ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ పీజీ హాస్టల్స్ కూడా గ్యాస్ సరఫరా అందనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఈ హోటల్ కి కనీసం రోజుకి 10 నుంచి 15 కమర్షియల్ సిలిండర్స్ ఉపయోగం ఉంటుంది. కానీ కేవలం 5, 6 మాత్రమే ఇస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే గత
2-3 రోజుల నుంచి ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే చాలా హోటళ్ళకి ప్రత్యామ్నాయంగా కొంత ప్లేస్ ఉంది కాబట్టి ప్రత్యామ్నాయంగా వంట చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా కేవలం ప్రధానమైనటువంటి ఆహార పదార్థాలు తప్ప చిన్నగా చిన్నగా అంటే టిఫిన్స్ అదేవిధంగా టిఫిన్ సెక్షన్ అంతా కూడా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు రోడ్ సైడ్ ఉన్నటువంటి చిన్న వ్యాపారాలు కూడా మూతపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మనం చూసిన మొబైల్ వాహనాలు, ఇంకోవైపు చిన్న సంబంధించిన హోటల్స్ ఇప్పటికే మూతపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మనతో ఓనర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లుంది వాతావరణం? వాతావరణం ఏం లేదండి. మొత్తానికైతే మాకైతే ఆల్టర్‌నేట్ ఉంది. ప్లేస్ ఉంది కాబట్టి మేమైతే అరేంజ్ చేయగలిగినాము. ఈ రోజు నుంచి అయితే వాళ్ళు అసలు డిస్ట్రిబ్యూటర్లు గానీ, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు గానీ ఇంతవరకు ఫోన్‌లు ఎత్తట్లేదు. అసలు ఉంది అని చెప్పట్లేదు, లేదని చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. మొత్తానికైతే మొత్తం మామూలుగా అయితే మూతపడిపోవాల్సింది హోటలు. ఏమంటే మాకు ప్లేస్ ఉంది. ఇంకొకటి ప్రయాణికులని దృష్టిలో పెట్టుకునేసి కర్ణాటక నుంచి ఉగాదికి శ్రీశైలం వెళ్ళే వాళ్ళని దృష్టిలో ఉంచుకునేసి మేము కనీసం వాళ్ళకైతే ప్రొవైడ్ చేయాలి. ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయాలా. ఇది ఎమర్జెన్సీ సర్వీస్. మనము ఎవరికైనా కానీ ఫుడ్ అనేది ఫస్ట్ బేసిక్ నీడ్. తర్వాతనే ఏదైనా కానీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేమైతే ప్రొవైడ్ చేయడానికి మాకు ఉంది కాబట్టి చేయగలుగుతాం. మిగతా వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరంగా అయితే ఉంటది. అంటే 24 గంటల పాటు ఇక్కడ మీరు సౌకర్యాలు అందిస్తూ ఉంటారు. వచ్చేటువంటి ప్రయాణికులకి ఆకలి తీర్చే సిచ్యువేషన్ ఉంటది. కేవలం ఇప్పుడు టిఫిన్ సెక్షన్ ఆగిపోయింది. మరి వాట్ నెక్స్ట్? ఇంకా ఇంకేముందండి, ఇంకా రైస్ ఐటెంలోన ఇంకా ఏదైనా కానీ కొంచెం వాంగీబాత్ కానీ, ఇప్పుడు బిస్మిల్లాబాత్ కానీ, ఇప్పుడు ఏమంటారు లెమన్ రైస్ కానీ, వెజిటబుల్ బిర్యానీ కానీ అట్లా పెట్టాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే ఇంకా దోశకి, ఇడ్లీకి అయితే మాకైతే కంపల్సరీ అయితే ఇంకా గ్యాస్ అయితే కావాల్సిన అవసరం ఉంటది. అంటే గ్యాస్ తో పనిచేసేటప్పుడు ఎంతమంది కార్మికులు అవసరం ఉంది? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వంట తిరుగు చేస్తున్నారు, ఎట్లా ఉంటది? ఇంతమంది కార్మికులు ఉన్నా కానీ మమ్మల్ని నమ్ముకునేసి కార్మికులు ముందు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే వాళ్ళకైతే ఇప్పుడు శాలరీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం మాకైతే ఉంటది. వాళ్ళు చేసినా చేయకపోయినా కానీ అయితే మేమైతే చేయాలి. ఎందుకంటే మా బాధ్యత అది. అట్లే గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఫస్ట్. ఎందుకంటే కమర్షియల్‌గా ఉండే హోటల్స్‌ని బతికించినప్పుడే ట్యాక్స్‌లొస్తాయి. దాని ద్వారా ప్రభుత్వానికి డబ్బులెళ్తాయి. దాని ద్వారానే వాళ్ళు జీతాలు తీసుకుంటారు. అంతేగాని ఊరికే మొత్తం అంతా కమర్షియల్ అంతా బంద్ చేస్తాము, ఊరికే డొమెస్టిక్ మాత్రం ఇస్తామంటే డొమెస్టిక్‌కి మనం ఏ విధంగా అయినా గాని చేసుకోగలుగుతాం. కానీ ఇట్లాంటి కమర్షియల్ ఎమర్జెన్సీ సర్వీస్‌లో ఉండే హోటల్స్‌కి ఇయ్యకుండా ఉండేసి అనేది చాలా విఫలమైన నిర్ణయం. అంటే మీ దగ్గర ఆల్రెడీ జీరో లెవెల్ కి చేరుకునే సిలిండర్స్ ఎక్కడ ప్రత్యామ్నాయంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. యుద్ధం కూడా నిలిచిపోయేటువంటి అవకాశం లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకేముంది, ఇంక మేము ఆల్రెడీ ఎత్తుకున్నాము. మాకుంది, ప్లేస్ ఉంది కాబట్టి మేము చేసుకోగలుగుతున్నాము. లేని వాళ్ళ పరిస్థితి ఏందంటే ఇంగ వాళ్ళకైతే వాళ్ళైతే ఏమంటారు, డై ఆర్ డూ అంటారు చూడు, అంతే. డూ ఆర్ డై అంటారు చూడు, అంతే. అంటే హోటళ్ల పరిశ్రమ ఎలా ఉండబోతుంది ఈ సిచ్యువేషన్? మేమైతే బాగానే ఉంటామండి. మిగతా వాళ్ళ పరిస్థితే చాలా ఘోరంగా ఉంటది. ఎందుకంటే మాకు ఆల్టర్నేట్ ఉంది కాబట్టి మేము ఎట్లైనా, ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి మేము ఏదో ఒకటి, ఇప్పుడు కాదు కరోనా టైంలో కూడా మేము సర్వైవ్ అయినాం. ఓపెన్ చేసుకునేసి అందరికి ఇవ్వగలిగినాం, ఫుడ్ గిడ్డు అంతా ఇవ్వగలిగినాం. ఈ టైంలో అయితే మిగతా వాళ్ళైతే చాలా ఘోరంగా ఉంటుంది. ఫైనల్ గా ప్రభుత్వాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం అనేది అసలు ప్రభుత్వం ఏం లేదు, విఫలం అయిపోయింది. మొత్తం అంతా విఫలమా ఇంగా ఘోరమైన విఫలమా. ఏందంటే వాళ్ళ సర్వైవల్ కోసం ఉన్నారు కానీ ప్రజల కోసం ఏం లేదు. వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేయాలా, ఏం చేయాలా అనే దానిలో ఉన్నారు కానీ ఇంకా మళ్ళా ఏదో ప్రజలకు ఏమైనా చేద్దామనే ఉద్దేశం అనేది ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వానికి లేదు, ఏ పార్టీకి లేదు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలని? కమర్షియల్ వాళ్ళకి ఫస్ట్ కమర్షియల్ వాళ్ళకి ఇవ్వాలా. కమర్షియల్‌గా రన్ చేసే హోటల్స్‌కి ఇవ్వాలా. తద్వారా ఏమైతదంటే మెయిన్ ఏందంటే, ఇప్పుడు మీరే ఉన్నారు, నేనే ఉన్నా హాస్టల్ స్టూడెంట్‌ని. నాకు అసలు స్టవ్ ఉండదు, ఏముండదు. నేను ఎక్కడ తినాలా, ఏం తాగాలా? టీ తాగాలంటే ఎక్కడ తాగాలా? టిఫిన్ తినాలంటే ఎక్కడ తినాలా? మీల్ తినాలంటే ఎక్కడ తినాలా? హోటల్ ఉంటేనే తింటా. అదే ఇంట్లో వాళ్ళనుకో ఏదో పొయ్యో గియ్యో పెట్టుకునేసి, లేదంటే చిన్నది ఏదో ఎలక్ట్రిక్ స్టవ్వో పెట్టుకునేసి చేసుకుంటారు, తింటారు. మా పరిస్థితి ఏంది? అంటే సబ్సిడీ గా దొరుకుతున్నాయి సిలిండర్స్ బయట, డబ్బులు ఇస్తే అవన్నీ బ్లాక్ అండి. ఇప్పుడు మొన్నటిదాకా 1700 ఉండేది 2000 అండి, 2500 అండి, 3000 అండి, 3500 అంటున్నారు. 3500 కూడా ఫోన్లు ఎత్తకున్నారు ఇప్పుడు. అట్లుంది పరిస్థితి. రేపు 4000 అన్నా కూడా దొరకదు. వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది? ప్రైవేట్ దగ్గర, ప్రభుత్వం దగ్గర చాలా ఖజానా ఉంటది. వాళ్ళ దగ్గరనే స్టాక్ ఉండాలా. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తున్నారని చెప్పేసి అన్నప్పుడు ప్రభుత్వం అనేది ఒక నిఘా పెట్టుకునేసి, ఒక ఇంటెలిజెన్స్ పెట్టుకునేసి ఒక 2 ఇయర్స్ స్టాక్ పైల్ అనేది పెట్టుకునాలా. 2 ఇయర్స్ దాకా జరగవచ్చు, యుద్ధం జరగవచ్చు, మనం పెట్టుకునాలా స్టాక్ పైల్ అని చెప్పేసి పెట్టుకునాలా. ఆ అవగాహన లేదు. ఎంతవరకు ఉన్నా కానీ వాళ్ళు డ్రెస్ వేసుకునాలా, డ్రామాలు ఆడాలా, ఏదో నాటకాలు ఆడాలా, ఏమంటారు గేమ్స్ ఆడాలా, ఈ ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ఏమన్నా అసలు ప్రజల గురించి ఏమన్నా ఉందా? అసలు
వాళ్ళు ఏందో ఇంకా డ్రామా ఆడుతున్నారంట, ఇంకా దుర్యోధన పాత్ర వేస్తున్నాడంట, ఇంకా మళ్ళీ ఏందో గేమ్ ఆడుతున్నారంట, ఇంకా ఈమె ఏదో ఇంకా హోమినింది ఇట్లా అనిందంట, ఇట్లా సైగా డాన్స్ ఇట్లా అనిందంట. ఈ డాన్సులు తప్ప ఏమన్నా ఉంది అసలు మనకి? ఏం లేదు. సో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం నిద్రపోతుంది అంటారు. లేదు, ప్రభుత్వమే లేదు. ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం ఇంతవరకు లేదు. రావాలా అంతే. రైట్, మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధం ప్రారంభమైన వెంటనే ప్రత్యామ్నాయంగా చూడాల్సినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ కొరత ఏర్పడింది. అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. తక్షణమే ప్రభుత్వాలు చర్చించి ఈ గ్యాస్ కొరతను తీర్చాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి హోటల్స్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వేడిజాల చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.